తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ఈ మధ్య బాగా వైరల్ అయింది ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు మనం అసలు తీసుకోకూడదు, అవి నిషిద్ధం అని చెప్తున్నారు. అందులో ఒకటి జున్ను అండి. జున్ను ఎందుకు తింటున్నారు? అసలు తినకూడదు అంటున్నారు. నిజంగా జున్ను తినకూడదు అండి? తింటే ఏమవుతుంది? జున్ను అనే విషయం వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆవు దగ్గరికి మళ్ళీ వస్తాను. మొదట నా తల్లి ఆడపిల్లల దగ్గరకు వస్తాను. 9 నెలలు గర్భం దాల్చగానే రక్తపు మాంసపు ముద్దలని బిడ్డకి పెడుతూ ఉంటది కడుపులో. అంటే ఈ 9 నెలలు ఋతుచక్రం ఉండదు. ఈ రక్తమే ఈ బిడ్డకి ఆహారం. ముఖ్యంగా ఇక్కడ ఆగుతుంది ఋతుచక్రం. 9 నెలలు వాళ్ళకి ఈ రక్తస్రావం కాదు. అంటే మలినాలు ముఖ్యంగా అంటే ప్రోటీన్స్, మల్టీ యాంటీ ఆక్సిడెంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, బయో ఎక్స్ట్రాక్ట్స్ అన్ని తల్లి రక్తం ఈ బిడ్డకి తింటాడు. 9 నెలల గర్భం దాల్చేసిన తర్వాత ప్రసవించి 12 బిడ్డకు జన్మనిస్తారు. అప్పటి వరకు ఈయన ఆహారం అంతా ఆ తల్లి రక్తమే. అందుకని తల్లి ఏమంటదంటే నీ శరీరం రక్తపు మాంసపు ముద్దలు అని తల్లి అంటది ఎక్కువ శాతంగా. ఈ తండ్రి అన్నాడు కానీ తల్లి అంటుంటది. గొడవ. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఈ 9 నెలల్లో ఈమెకి ఋతుచక్రం అనేది ఉండదు కదా. ఉండకపోవడం వల్ల కొన్ని ఎనర్జీస్ క్రియేట్ అవుతాయి బాడీలో. ముర్రుపాలు అంటారు, మీకు తెలుసు. కొన్ని జీడిపాలు అంటారు. అంటే ఈ తల్లి రొమ్ము నుంచి వచ్చే మొదటి పాలు, అంటే ముఖ్యంగా ఈ 15 రోజులు 21 రోజులు వెరీ పవర్ఫుల్ మిల్క్. అది అన్ని రోజుల ఎనర్జీ. అది ఒక్కోసారి పొదిగి 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 బిడ్డకి వెళ్తే బిడ్డకి 3 నెలలకి సంబంధించిన ఎనర్జీ ఆ 21 రోజుల్లో ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ ఎనర్జీ అంతా మనం తింటున్నాం. ఆ బిడ్డ ఎనర్జీ తినే హక్కు ఎక్కడ తల్లి నీకు? ఆ జున్ను కూడా ఆ కమ్మని పాలు ఆ గేదె తాగాలి. అక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ కండ పట్టాలి, బలం పట్టాలి, సౌష్టవం పౌష్టికంగా రావాలి. అది తినే హక్కు మనకి ఎక్కడదంటే ఆవు, గోవు, గోమాత ఎన్నో శక్తులని మనకి ఇస్తుంది కదా. ఆ శక్తిలో ఇదొక శక్తి అని కొంతమంది చెప్పిన దాన్ని ఆ ఎనర్జీ అంతా తిని మనం బాగా అయిపోవాలి, ఆరోగ్యంగా తింటున్నారు. ఇదే వెరీ సైన్స్. ఇప్పుడు నేను మీకు అమ్మని ఎందుకు పోల్చానంటే ఈ తల్లి బాధ ఆ తల్లి బాధ ఒకటి కాదా మరి? అలా ఇలా గుంజేస్తావు పాలు. బిడ్డ తాగాల్సిన పాలు బిడ్డ బలంగా ఉండాలని దేవాది దేవతలే ఇచ్చిన వరం. మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ అయిపోగానమ్మా డాక్టర్ అనే ఫస్ట్ వర్డ్ ఏంటంటే అమ్మ పాలు ఖచ్చితంగా పట్టించు తాగకపోయినా పట్టించు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలా దగ్గరికి వెళ్ళేసేసి నోట్లో పెట్టేసేసి ఖచ్చితంగా అమ్మ నువ్వు ఏదో చెయ్యి, ఆ టేస్ట్ తాగిపించాను అన్నాక ఇక వాడికి అర్థమైపోయి ఓ ఈ గుండె చప్పుడు మా అమ్మదే అని ఇక మొదలు పెడతాడు. ఇంత పవిత్రమైనది, ఆయనకున్న హక్కు అది. 9 నెలలు మోసిండు, తల్లి మోసింది. 9 నెలలు గర్భంలో ప్రపంచాన్ని మొత్తం చూసిండు. అన్ని చూసిన కమ్మని అమృతమైన పాలు ఆ తల్లి నుంచి బిడ్డకే సొంతం, కానీ యజమానికి కూడా లేదు. అలాంటిది మనం ఎవరు తినేది ఆ జున్ను? ఆ చేయడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా అమ్మ? మొదట మనం పాపంలో ఉంటాం. ఎలా పాపం వస్తుంది? అంత అభంశుభం తెలియని అమాయకత్వమైన ఆ గోమాత మనకి దేవతా స్వరూపమై మన కోసమే ఉంటే నోటికాడికి వచ్చిన ఆ పాలు మనం తీసుకెళ్లిపోవడం ఒక అపవిత్రత. రెండవ అపవిత్రత ఏంటంటమ్మా, గేదెలు ఎదుగుతలేవు ఇప్పట్లో. పౌష్టికత లేక, సౌష్ఠవం లేక 9 నెలలు 10 నెలలు, అంటే ఆవు 9 నెలలు ఉండదు, ఆల్మోస్ట్ అది 1.5 year 2 years ఉంటుంది దాని టర్మ్. ఆ టర్మ్ మొత్తంలో ఎంత ఎనర్జీ గ్యాదర్ చేస్తుంది కదా. ఆ ఎనర్జీ అంతా బిడ్డకు కదా అమ్మ కావాల్సింది. అయితే కొంతమంది మహానుభావులు తెలివి ఉపయోగించారు ఏంటంటే ఆ ఎనర్జీ అంతా మనకు కావాలి అని ఉపయోగించారు. వచ్చిందా మరి? అలా తిన్న వాళ్ళందరూ బాహుబలిలో ఉన్నంత కండలు వచ్చాయా? ఎవరికి రాలేదుగా. జున్నుకి ఇంతే వస్తుందమ్మా. దాంట్లో కల్పితము 90% ఉంది. ఒక పాలు, ఒక తల్లి గోమాత నుంచి వచ్చిన ఆ పొదుగులో ఎన్ని లీటర్లు ఇవ్వగలుగుతుందమ్మా? ఒక్క పొదుగు నెల రోజులు ఇస్తుందని తీసుకొస్తున్నారు మనోళ్ళు. ఓ కుండలు పట్టుకొస్తున్నారు. కల్పితం. 3 రోజులు 4 రోజులు ఆ బిడ్డకి, నెల రోజులు వచ్చినా ఆ బిడ్డకే కదా అది. ఇంతటి సృష్టి రహస్యము తల్లి బిడ్డల నుంచి వచ్చిన పవిత్ర
పవిత్రమైన పరమాత్ముడి ఆ ఆలోచన ముఖ్యంగా సౌష్ఠవం దెబ్బతినడానికి మనకు అదైతుంది. ఇది తాగడం వల్ల ఏమైతే తెలుసా అమ్మ, మేజర్గా మనకు తెలవాలి, బిడ్డకి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రావు. లంగ్స్ ప్యూరిఫికేషన్ అవుతుంది వెరీ హీట్ మిల్క్ తోని. అంటే దాంట్లో అంత మల్టీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల బిడ్డ ఏమవుతాడు, హెవీగా ఎనర్జీని అందుకొని సివియర్ గా మోషన్స్ అవుతాయి. మీరు గమనించండి, ఫస్ట్ 3-4 రోజులు లోపల ఉన్న చెత్త వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోషన్స్ కావడానికి మనం ఏవో సపోర్టివ్స్ అని పెడుతున్నాము, ఇంకేదేదో చేస్తున్నాము. అంటే ఫాల్ట్ అనేది మనం చేసుకుంది, భగవంతుడే తీయలేడు. భగవంతుడు ఒకటే మాట అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది దాని దారి ఆయనే. అంతవరకు నీట్ గా ఇచ్చిన దాన్ని తప్పించుకున్నంత మనమే. ఇప్పుడు ఆ జున్ను మీకు ఇప్పుడు ఒక యాంకర్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టమ్మా, జున్ను అయితే అందరు తినవచ్చు, దాంట్లో చక్కెర కల్పిస్తారు, తీయగా ఉంటుందని కదమ్మా. జున్ను అంతరార్థం ఒక తల్లి యొక్క బాధ అని మరి ఎంతమందికి గమనించాలి ఈ రోజు. కాబట్టి అది చాలా ముఖ్యమైన. అలా తీయకూడదు కూడా, ఎక్కడా లేదు ఇంతవరకు, నేనైతే తినలేదు ఎక్కడా కూడా. అలాంటి సందర్భం ఎప్పటికీ రాకూడదమ్మా. ఇప్పుడు నీ బిడ్డకి నీకు అంత ప్రేమ ఉన్నది, నీ బిడ్డ గురించి అంత ఆలోచిస్తే మరి ఆ ఆవుకి బిడ్డకి అంత ప్రేమ ఉండదా అమ్మా? అయ్యో, ఆ విలువలు మనం పొడగొట్టకూడదు. మీరు ఆవుని ఇలా అని చూడండి అమ్మా, ఎప్పుడైనా గమనించండి. నువ్వు ఇలా అనేసి ఊరికే ఏంది అనేది తలకాయ పెట్టు, దాని ముఖం తీసుకొచ్చి నీ మూతిలో పెడుతుంది, పెట్టి ఇక్కడ అనమంటది. ఎంతటి ఆప్యాయత, అంతటి ఆప్యాయత అమ్మ. మరి ఆ తల్లి ఆ దూడకు ఉండదు అంటారా? మానవ శరీరం మనకి అంత ముద్దుగా ఉంటాయి, ఉంటాయి. ఆ ఏర్పాటు ఎలా ఉంటాయి, చిన్న దూడలు ఎలా ఉంటాయి చూసారమ్మా. అది నువ్వు పడుకుంటే నీ భుజం మీద కూర్చుంటాయి, నువ్వు ఎటు తీసుకుపోతే నీ ఏనుకొస్తాయి. అంటే సర్వస్వం నీవే అయితే దాన్ని తింటూ ఉన్నావు. జొన్న తినకూడదు, అది నాకు తెలిసి పాపం. అది జొన్ను తినడం అంటే ఒక విధంగా పిండం తిన్నట్టే. అంటే ఆలోచించండి మీరు, తప్పు కదా. ధర్మాన్ని కాపాడాలి మనందరం. సాధువులని, సంతులని, పురోహితులని, అఘోరాలని, నాగసాధులు అడిగి తెలుసుకోవాలి అంతరార్థం. ఏదో చెప్పారు కదా, ఏదో తినేసాం కదా అని చెప్పేసి తినేసి అయిపోతుందమ్మా. మెంతం కూర, సోయి కూర తిన్నా పుణ్యమే. ఎందుకు తినము అవి? క్యారెట్ తినమంటారు, మరి ఎందుకు తినము అవి? బీట్రూట్ అంటారు, ఎందుకు తినమన్నావు అవి? అవి తినకూడదు అని చెప్పేసి ఎవరు చెప్పారు? మనకి రుచి అనేది ఏది ఉంటుందో అదే తింటాం మనం. మన వాళ్ళని చెయ్యమని చెప్పండి, ఆ బోటి మంచిగా చాలాసేపు ఫ్రై చేస్తారు. అలా చేయకూడదు. ధర్మం కాపాడాలి తల్లి. ఆవుని ఇబ్బంది పెట్టకండి మా అమ్మ. చక్కగా గురుగారు. నమస్కారం. నమస్కారం తల్లి.